ట్రై చేస్తాం. ఓకే, లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా? అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఆడ జోగిపేటలో అందరు నామోషిగా చూస్తున్నారని ఈడకొచ్చినాం సార్. ఏమో రెండు కష్టమే, రెండు కష్టమేంట. పెళ్ళి అనేదే కష్టం, పెళ్ళి అనేదే కష్టం. ఇంటెలిజెంట్ ఫెలో అనేదే కష్టం. మీరు ఏ మ్యారేజ్ చేసుకుంటారు? మ్యారీడా? లేదు లేదు, నేను చెప్పకూడదు దానికి ఆన్సర్ ఇప్పుడు. ఎందుకో? అయితే మ్యారీడే. చేసుకోలేదులేండి, ఇంకా చేసుకోలేదు. అందుకే చెప్పండి, మీలాంటి అడగాలి క్వశ్చన్. లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా? అంటే ఒకటే పర్సన్ ఇద్దరు పర్సన్లా అని డౌట్ పడుతున్నాడు అన్న. అంటే ఒకటే పర్సన్ ఇద్దరు పర్సన్లా అని డౌట్ పడుతున్నాడు అన్న. ఒకరిని లవ్ మ్యారేజ్ చేసుకోవాలి, ఒకరిని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలి. ఒకరిని చేసుకోవాలని చెప్పి లే రెండు పెళ్ళిళ్ళు చేసుకోవాలి. రెండు మ్యారేజ్ కాదు, ఒకటే మ్యారేజ్ చేసుకోవాలి. ఒకరిని లవ్ చేసినా పర్లేదని అన్న థాట్. ముందు లవ్ చేసి వేరే అమ్మాయిని చేసుకుంటారు అని అన్న ఒపీనియన్. అని నా ఒపీనియన్ ఏం కాదు, ఇద్దరిని చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నావురా? బట్ బానే ఉంటదని కొంచెం మా ఇద్దరినైతే మేనేజ్ చేయొచ్చు, అంతకు మించి అయితే మేనేజ్ చేయలేము. పెళ్ళి అనేది ఇద్దరిని చేసుకుంటారు అన్నమాట. ఎందుకు తప్పే ఉంది? పూర్వకాలం ఒక్కొక్కరు 7 మందిని చేసుకునే వాళ్ళు. 16 మంది అంటారు సార్. ఇలారా నుంచో, వర్క్ నేర్చుకోరా. అది అప్పుడులో బింబిసార్ అనే రాజుకు 16 మంది కదా. 16 మంది అట్లా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంది ఇప్పుడు. వైఫ్ ఆడపిల్లలు అనేవాళ్ళు చాలా ఇప్పుడు తగ్గిపోయింది అనమాట. కాబట్టి డిమాండ్ లేదు కాబట్టి చేసుకోవచ్చు అని ఒపీనియన్. ఇప్పుడు ఫీమేల్ సెక్స్ రేషియో ఎక్కువ అవుతుంది. సో వాటిని కంట్రోల్ చేయాలంటే మనం ఇద్దరిని పెళ్లి చేసుకోవాలి. మహానుభావుడు. పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది కాబట్టి అమ్మాయిలు తక్కువ మంది ఉన్నారు ఏదైనా చెప్తారా? పెళ్లి చేసుకోవాలనే థాట్ అయితే ఏం లేదు, కానీ చేసుకుంటే ఇబ్బంది పడతామని తెలిసి కూడా చేసుకోవాలా. అంటే మీ ఆన్సర్ లోనే నాకు తెలుస్తుంది మీకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా వద్దనిపిస్తుందా? ఒక అమ్మాయి దగ్గర ప్రశాంతత లేకపోయినా ఇంకొక అమ్మాయి దగ్గర దొరుకుతుంది. మ్యాటర్ కాదని ఒక 5-10 మందిని చేసుకోండి, ఒక దగ్గర కాబట్టి ఇంకో దగ్గర ప్రశాంతంగా ఉంటుంది. ఇద్దరి దగ్గర ప్రశాంతంగా ఉండకపోతే ఇప్పుడు ఇదేంటి జనరేషన్ మారింది కదా. సో అప్పట్లా ఇప్పుడు 7 మందిని మనం చేసుకోలేం. సో ఇద్దరితో ఓకే అవ్వాలి అని చెప్తున్నారుగా. అప్పటి జనరేషన్ మనము ఇదేంటి ఆదర్శంగా తీసుకోవాలి. అన్నిట్లోనే తీసుకోవాలంటప్పుడు తీసుకుంటున్నాం కదా, ఇప్పుడు అన్నిట్లో తీసుకుంటున్నాం. పక్క ఈ వీడియో చూస్తే అప్పుడు చూడండి ఎంతమంది వస్తారు. నా అంత అన్న మాదిరే నేను ఇంకా అన్న జాడలో నడుస్తాను. మా బ్రదర్ ఈయన జాడలో నేను నడుస్తాను అంతే. మంచి జాడలో నడవమని చెప్తారు పెద్దలు, ఇప్పుడే మీరు పాటించట్లేదు. అది తప్పైతే చేయకూడదు. వీడికి నేను పెద్ద కాబట్టి నా చేసేది కరెక్టే. ఇద్దరు పెళ్లి చేసుకోవడం నేను చేసేది కరెక్టే. చేసుకుంటే నేను కూడా మూడోది చేసుకుంటా. మా అన్న ఎంత పోతే అంత అంతే. ఓకే సరే, ఆ అమ్మాయిలకి ఎందుకు ఎక్కువగా కోపం వస్తుంది? ఎలాంటి విషయాల్లో వస్తుంది? బేసికల్ గా వాళ్ళ కోపం ఎక్కువ కాబట్టి కోపంగానే ఉంటారు. వాళ్ళ కోపం ఎక్కువ కాబట్టి కోపంగానే ఉంటారు. కాదు, వాళ్ళు ఆ విధంగా యాక్ట్ చేస్తారు అనుకుంటారు నాకు తెలిసి. కోపం అయితే వాళ్ళకి అంతే కదా, లేకపోతే యాక్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి విషయం అంతే కదా, చెప్పిన మాట ఆల్మోస్ట్ అబ్బాయిలు వాళ్ళు వినరు. మీకు కోపం లేదుగా, మీరు బాగానే ఉన్నారు. మరి ఏదో తేడాగా ఉందేంటి? కోపం ఉండే అమ్మాయిలు ఎవరికైనా, మనిషి అనక ఎవరికైనా కోపం ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్స్ లో వస్తుంది అంటున్నా? ఇలాంటి సిచ్యువేషన్స్ లో సిచ్యువేషన్ క్రియేట్ చేయలేం కదా ఇప్పుడు. అవునా, సిచ్యువేషన్స్ చూసే ఉంటారు. పోనీ మీకు ఎప్పుడు కోపం వస్తుంది? మాకు అసలు కోపం రాదు. సో అబ్బాయిలు కోపం అనేది తక్కువగా వస్తుంది. రావడం అయితే కన్ఫర్మ్ కదా. అదే ఇయర్లీ వన్స్ అనా? ఇయర్లీ వన్స్ ఎప్పుడైనా ఒక రోజు అంతే, ఎప్పుడైనా తక్కువ. మాకైతే బేసికల్ గా మాకైతే కోపం రాదండి. కోపం రాకుండా ఏ మనిషి ఉండరండి. లేలే, మాకు కోపం లేదు. సరే, ఈ ఆన్సర్ కి స్వరాజ్యం సాధించినాం. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేక కోపం రాదని చెప్తున్నారా? లేదు, నిజంగా మాకు కోపం లేదు అసలు. కోపం రాదు. సరే, మీరు హ్యాపీగా ఉండే మూమెంట్స్ ఏంటి చెప్పండి. ఇప్పుడు ఉన్నాగా. వేసేసాడు, బాగా వేసేసాడు. 2023 లో మీకు మెమరబుల్ మూమెంట్స్ ఏంటి? 2023లో మెమరబుల్ అంటే మా ఫ్రెండ్ కు బర్త్డే చేసాం. మా ఫ్రెండ్ లవర్ కి మా ఫ్రెండ్ లేకపోయినా సో దగ్గరుండి మేము చేసాం. బెస్ట్ మెమరబుల్ మూమెంట్ అది. ఓహో,
అయితే బహుశా అమ్మాయికి పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయికి నేను బర్త్డే చేశా. ఏమిటండి మీరు మాట్లాడేది? బ్రదర్ ఒక బ్రదర్ గా దూరం చుట్టం. అది నాకు ఒక బెస్ట్ మూమెంట్. ఆవిడ లైఫ్ లో కూడా అది చాలా మెమరబుల్ మూమెంట్ అని అనుకుంటా ఉన్నాం. అదేమవుతో తెలియదు. మళ్ళీ మెమరబుల్ మూమెంట్. అండ్ ఆల్సో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఆ అబ్బాయి మాకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు ఆ బర్త్డే చేయడం వల్ల గొడవ. ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు, అన్న దూరం పెట్టినారు. వాళ్ళు ఒకటయ్యి కలుసుకుంటున్నారు. దానికన్నా చాలా సఫర్ అవుతున్నాడు. ఇంకెప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదని నేను ఒక నిర్ణయం 24 లో కేక్ గోపియొద్దని అన్న థాట్. అంతే కదా. ఏదో తేడాగా ఉందేంటి? మాట్లాడినా అబ్బాయిలు ఎలా ఫ్లర్ట్ చేస్తారు అమ్మాయిల్ని, అంటే ఎలా డైలాగ్స్ అవి చెప్తారు కదా. అన్నంగా ఎక్స్పర్ట్ అన్ననే అడగాలి మీరు. ఇద్దరు ఎక్స్పర్ట్ లానే అనిపిస్తుంది. లేదు మీకు అనిపించవచ్చు అన్న మాట్లాడాలి. నాకు తెలియదండి దీనికి ఆన్సర్. ఇద్దరు వైఫ్ అన్నోళ్ళు ఫ్లర్టింగ్ తెలీదా? యాక్చువల్ గా అమ్మాయిలతో మాట్లాడాము. అమ్మాయిలు పడతారని నువ్వు అడిగావు. రివర్స్ నమ్మాలనిపించట్లేదండి. నిజం కాసేపు మాట్లాడండి. నిజం అండి, నాకు తెలియదు అసలు ఆన్సర్ తెలియదు. చెప్తాము. ఐడియా వాళ్ళనే అడిగినా అమ్మాయిలు కదా. ఆన్సర్ తెలియకపోతే స్మైల్ ఎందుకు వస్తుందంట? మామూలుగా మేము ఎప్పుడు మా కోపం రాదని చెప్పాంగా. కోపం రాదని చెప్పారు, అలా స్మైల్ చేస్తూ ఉంటామని చెప్పలేగా. అదే ఫ్లట్టింగ్. ఓకే, అదే ఫ్లట్టింగ్ అని అన్న ఇంటిమేట్ చేస్తా ఉన్నాడు. వివేకంతో ఆలోచించండి. మేబీ అది ఒక రీజన్ అండి. స్మైల్ అనేది ఫస్ట్ పాయింట్ అని అనుకుంటా ఉన్నాం. తర్వాత ఇంకా గో విత్ ఫ్లో. అంతే. అదే గో విత్ ఫ్లో. ఎలా ఏ ఫ్లోలో వెళ్తారు? అమ్మాయి ఎలా రియాక్ట్ అయితే దానికి పాజిటివ్ గానే కదనా. ఫ్లర్ట్ చేయకపోయినా అమ్మాయిలు పడిపోతారండి. అవును నిజం. చేయకుండా అమ్మాయిలు ఇప్పుడు రోడ్ మీద వెళ్ళే అమ్మాయి పడిపోద్ది. ఎందుకు పడదు? కింద పడిపోతుంది. మీకు చూడకపోయినా వాళ్ళు పడాల్సిందే కదా. పవన్ కళ్యాణ్ చెప్పినాడు. పవన్ కళ్యాణ్ కదా. పవన్ కళ్యాణ్ వాడు వేస్ట్ గా. ఓకే వాడు వేస్ట్ గా. ఓకే ఏంటన్నా కూర్చో. ఏంటన్నా వాడు వేస్ట్ గా. ఓకే 5 నిమిషాలు సిద్ధప్పనాడు చెంచాలందని ఇక్కడ తీసుకురండి. కళ్ళు తెరిపిస్తున్నారుగా ఒక్కొక్క ఆన్సర్ కి. చెప్పాం కదా ఆంటీ అని చెప్పేసి. ఆంటీ ఫ్లడ్ చేసింది. ఫ్లడ్ చేసి పడేసి ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. డైలీ ఫ్లడ్ చేస్తుంది. డైలీ ఫ్లడ్ చేస్తుంది. ఫైనల్ క్వశ్చన్, అబ్బాయిలు ఎందుకు ఎక్కువగా డ్రింక్ చేస్తారు? ఏ విషయాల్లో డ్రింక్ చేస్తారు? అంటే ఎలాంటి సిచ్యువేషన్స్? బేసికల్ గా ద థింగ్ వచ్చేసి మేమైతే తాగము, సో మాకు తెలియదు. మనిషి చూడటానికి బొఫ్ఫన్లా ఉన్నా షార్పే. మీరు కూడా సేమ్ టు సేమ్ అలాగే. షార్పా కాదు పద. సరే ఇక్కడే ఆన్సర్ వచ్చింది. నేను తాగను, వాడైతే తాగుతాడేమో, నాకైతే తెలియదు. సరే అన్న ఇదంతా లైవ్ లో వాళ్ళ ఊరికి టెలికాస్ట్ అవుతుంది కదా ఇది. దానికోసం అన్న కొంచెం భయపడుతూ ఉన్నాడు. అయినా ఏం ఇబ్బంది లేదు, నేను తాగను. కడప రాయలసీమ ఆ ఏరియా సైడ్ ఆ వీడియో కొంచెం సర్క్యులేట్ అవ్వకుండా చూడాల్సిన వైరల్ చేస్తాం. లేదు ఆ ఏరియాలో సర్క్యులేట్ అవ్వకూడదు ఆ వీడియో. కొంచెం అన్న ఫ్యామిలీ కొంచెం స్ట్రిక్ట్ అనమాట. అయితే అక్కడ ఉండే వాళ్ళు చూడకూడదు. అయితే మాది మీరు ముందే చెప్పాలి, ఇది చూడొద్దు. వాళ్ళకి చెప్పాలా మీకు చెప్పాలా? వాళ్ళకి ఎందుకు చెప్తారు? అలా చెప్తేనే వాళ్ళు ఇంకా చూస్తారు, వద్దు అని చెప్తేనే. అట్లా అంటావా? ఓకే నెక్స్ట్ టైం ఎందుకు డ్రింక్ చేస్తారు చెప్పండి. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్, ఎందుకు అసలు డ్రింక్? నేను చెప్పాల్సింది, నువ్వు తాగుతావు కాబట్టి నువ్వు చెప్పు. నేనే 2024 రెజల్యూషన్ నాది. ఓకే స్టాప్ చేసాం మేమైతే తాగడం మానేసాం. నమ్మచ్చా? అబ్సల్యూట్లీ ఇట్స్ ట్రూ. ఇస్ ఇట్ ట్రూ భవానీ? మాకైతే నమ్మాలనిపించట్లేదు. లేదు తాగడం మానేసాం కాబట్టి చెప్తాను, మేము ఇద్దరం తాగము, మాకు తెలియదు అసలు. ఈ ఒక్క మాటతో నేను ఈ క్వశ్చన్స్ ఆపేసి వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.